ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మనతో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య గారు మన దగ్గర ఉన్నారు. మేడం చెప్పండి, బడ్జెట్ ఏ విధంగా ఉంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? ఈ బడ్జెట్ ఎంతో పరిశీలించి పరిశోధించి అందరి ప్రజా అవసరాలకి అభిప్రాయాలకు అనుగుణంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలాగా ఉందండి. ఇది ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్. ఇంతకుముందు కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చారు, మీడియా పాయింట్ కూడా వచ్చిండ్రు. మహిళలను నిండా మోసం చేసినటువంటి బడ్జెట్ ఇది. మహిళలకు ఎలాంటి ఇందులో నిధులు కేటాయించలేదు, మా ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది, ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అని కూడా చెప్తున్నటువంటి ఉంది. ఎట్లా చూస్తారు ఒక మహిళా ఎమ్మెల్యేగా? ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారండి. ఆల్రెడీ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు, అయినా కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవట్లేదు. మళ్ళీ అదే విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బడ్జెట్ మరి ఆయన ఎదురుగానే కూర్చున్నారు, ఏం విన్నారో మాకైతే తెలియట్లేదు. మహిళలకి, ముఖ్యంగా స్వయం సహాయక గ్రూపులకి, వీళ్ళందరికీ కూడా పెద్ద పీట వేయడం జరిగింది. ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరుగుతూనే ఉన్నాయి ఆ పథకాలన్నీ. ఈ బడ్జెట్లో కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. చూస్తే స్వయం సహాయక గ్రూపులకే మన పాఠశాలల నిర్వహణ, అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలల నిర్వహణ, పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ కుట్టించడం దగ్గర నుంచి, అలాగే ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఇవ్వడం, అలాగే వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మనకి ఇక్కడ డ్వాక్రా బజార్ ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. దాంట్లో బడ్జెట్ ఎక్కువ శాతం కేటాయించారు. మహిళలే కాదు, ఈ బడ్జెట్ అంతా రాష్ట్ర తెలంగాణ సమాజాన్ని వంచే బడ్జెట్ అనేది కూడా ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా కాదండి, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇందులో రైతులకి పెద్ద పీట వేశారు, అలాగే విద్యారంగానికి, వైద్య రంగానికి, మరి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటని కాదండి, ప్రతి రంగానికి కూడా పెద్ద పీట వేశారు. ఎవరికి ఎంత అవసరమైనంత వరకు కూడా నిధులు సమకూర్చడం జరుగుతుంది. అభివృద్ధి పదంలో మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మరి 10 సంవత్సరాల నుంచి మూలబడిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లైన్లోకి తీసుకొచ్చారు. ఉదాహరణకు తీసుకుంటే మా సత్తుపల్లిలోనే మరి 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది సీతారామ ప్రాజెక్టు, అతిగతి లేకుండా ఉంది. దాన్ని మరి మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే మరి మన తుమ్మలాశ్రావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 6 నెలల లోపలనే దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికే 70,000 ఎకరాలకి ఆయకట్టుకి ఈ సంవత్సరం నీళ్ళు అందినాయి. నెక్స్ట్ ఇయర్ కంతా ఇంకా మిగతా పనులు కూడా పూర్తయితే ఇంకొక 1,00,000 ఎకరాల ఆయకట్టుకు కూడా నీరు అందుతుంది. ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నారు. మరి కేసీఆర్ గారి మాటలను మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు ఈ బడ్జెట్లో. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతాం అనే కామెంట్లు కూడా చాలా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చీల్చి చెండాడతారో మేము కూడా చూస్తామండి. ఎందుకంటే మాకు ప్రజలందరూ సపోర్ట్గా ఉన్నారు, బడ్జెట్ కూడా వాళ్ళందరికీ అనుకూలంగానే ఉంది. మేము ఖచ్చితంగా ప్రతి పథకం కూడా మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటలన్నీ కూడా మేము ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము, వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాము. మరి మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చేసే పనులతోటే వాళ్ళని ఎదుర్కొంటాం, సమాధానం చెప్తాం. సో ఇది మొత్తం మీద అయితే ఈ బడ్జెట్లో మహిళలకు పెద్దపీట వేసింది. స్వయం సమృద్ధి సంఘాలు ఏర్పాటు చేసి మహిళలకు చాలా పెద్దపీట వేసింది ఈ బడ్జెట్. కేసీఆర్ ఏ విధంగా చెండాడతాడు, మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో వెంకట్, బిగ్ టీవీ, అసెంబ్లీ నుంచి.